ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా కొద్దిసేపు వాకిలు వేసేసి అందరు పనుకొని నిద్రపోండి ఒక 2 గంటలు. నేను మాత్రం కోపం వచ్చిందంటే కుట్టా చెప్తానా. వాకిలు వేసి పనుకుని మీరు 1 గంట నిద్రపోయినారంటే ఆమె నిద్రపోతుంది. ఒకటేమైనా అరిపిస్తా ఉంటారు. టీవీ ఆఫ్ చేసి అనుకోండి. 2 గంటలు నిద్రపోండి. ఏం అరుస్తారు నిద్రపోండి. సాధారణంగానే ఉండింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి వీటి చివరి ఫోటోలు. 1980లో వీటి సంఖ్యను లెక్కించినప్పుడు కేవలం 10 నుంచి 11 నోట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత 1989లో వీటిని మళ్ళీ లెక్కించినప్పుడు కేవలం ఒక మగ నోట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత వీటి కోసం వెతికినప్పుడు ఒకటి కూడా దొరకలేదు. ఇవి 2004లో పూర్తిగా అంతరించిపోయాయి. ఇవి ఇంత త్వరగా అంతరించుకోవడానికి గల కారణం ఆంఫిబియన్ మైకోసిస్ అనే ఫంగల్ డిసీజ్. ఈ రోజు కూడా ఈ డిసీజ్ వల్ల చాలా ఆంఫిబియన్స్ చనిపోతూ ఉన్నాయి. గూగల్ హార్టిబీస్ట్ ఇవి శాకాహారులు. ఇవి కుక్కీని బ్యాలెన్స్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి హార్టిబీస్ట్ జాతుల్లో ప్రముఖమైన హార్టిబీస్ట్. వీటి రంగు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇవి చూడడానికి ఇసుక రంగులో ఉంటాయి. ఈ కారణం చేతనే ఇవి ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఎడారుల్లో చాలా సులభంగా దక్కుంటూ ఉండేది. వీటిని బార్బరీ సింహాలు కూడా చాలా ఎక్కువగా వేటాడేవి. 1930 టైంలో ఫ్రాన్స్ లో అల్జీరియాలో కాలనైజేషన్ ప్రారంభమైన తర్వాత వీటిని మనుషులు చాలా ఎక్కువగా వేటాడటం మొదలుపెట్టారు. ఇవి సంతరించుకోవడానికి ముఖ్యమైన కారణం మన మనుషులే. అయితే 1917లో 15 గూగల్ హార్టిబీస్టులు మాత్రమే కనబడ్డాయి. కానీ వీటిలో 12 గూగల్ హార్టిబీస్టులను ఒక వేటగాడు వేటాడి చంపేశాడు. ఆ తర్వాత వీటిలో కేవలం 3 గూగల్ హార్టిబీస్టులు మాత్రమే మిగిలి ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఇదే గూగల్ హార్టిబీస్ట్ యొక్క చివరి ఫోటో. ఇది 1923లో తీసిన ఫోటో. అయితే ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్. ఇక తర్వాత జీవిని చూసే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని ఫ్రెండ్స్ లో కనీసం ఒకరికైనా షేర్ చేయండి. యూలాచే వాలబీ. ఈ జంతు పేరు యూలాచే వాలబీ. ఇవి ఎక్కువగా సౌత్ ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో అడవి. వీటిని సైంటిస్టులు 1846వ సంవత్సరంలో గుర్తించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే 19వ శతాబ్దంలో మన మనుషులు అక్కడికి ఎక్కువగా వలస వెళ్లారు. జనాభా చాలా తగ్గిపోయింది. వీటిలో మంచం దొరుకుతాను ఇమ్మి మంచం దొరుకుతాను ఇక్కడ కూర్చొని మంచం ఉంటల్లా జరుపుతాంది. జరపలావా నేను కూర్చుంటా అంటే ఇది చాలా అందమైన రామచిలుక. ఇది ఎక్కువగా ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో నివసించేది. ఇది ఎక్కువగా జంటలుగా లేదా కుటుంబంతో కలిసి నివసిస్తాయి. అసలు ఈ పక్షులు ఎలా అంతరించిపోయాయో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది పశువులు ఎక్కువగా గడ్డి వేసేయడం వల్ల వీటికి ఆహారానికి అంతరించిపోయాయని చెప్పారు. దీంతో పాటు చెట్లను కాల్చేయడం వల్ల అంతరించిపోయాయని కొంతమంది చెప్పారు. మరి ఇంకొకటి వీటిని పిల్లులు లాంటి జంతువులు ఎక్కువగా వేటడం వల్ల అంతరించుకోవడానికి అసలు కారణం ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఆ ప్రభావం ఈ రామచిలుకల పైన పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆఖరి ఫోటో. దీన్ని 1982లో తీశారు. ఇక 1927లో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, ఈ జంతువుల గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఏది అంతరించిపోకుండా ఊహించే బాగుంటుందో కామెంట్ చేసి